ముందుగా హెడ్లైన్స్. మమతాపై నమ్మకం ఉండేది కానీ వైద్యురాలి తండ్రి సంచలన వ్యాఖ్యలు. షారుఖ్ సల్మాన్ ను ఫాలో అవుతున్న అమీర్ ఖాన్ తమిళ డైరెక్టర్ తో సినిమా. ఆకతాయి వేధింపులు, తమ్ముడికి రాఖీ కట్టి చనిపోయిన అక్క, ఎంత విషాదం. శ్రీవారి భక్తులకు అలర్ట్, నేడే నవంబర్ నెల ఆర్జిత సేవల టికెట్ల విడుదల. రాష్ట్ర బార్ అసోసియేషన్ ఆదేశానుసారం బోధన్ పట్టణంలోని కోర్టు బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులు బహిష్కరించి అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుకట్పల్లి కోర్టు న్యాయవాది సంతోష్ పై పోలీసుల తీరును ఖండిస్తున్నామన్నారు. న్యాయవాది సంతోష్ పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన పోలీసు అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కూకట్పల్లి కోర్టు సంబంధించిన న్యాయవాది సంతోష్ పై ఒక ఇష్యూలో అనవసరంగా ఆయనపై దాడి చేసి తీసుకెళ్లి కొట్టడం జరిగింది. అది ఇలా రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతూనే ఉంది. ఒక లిక్కర్ బెల్ షాప్ సంబంధించిన విషయంలో ఈయన కూడా సంబంధం ఉందని చెప్పేసి తీసుకెళ్లి ఆయన మీద లాక్కెళ్లడము, ఇది ఒక న్యాయవాదిని తెలిసి కూడా చేయడము తప్పు. కాబట్టి న్యాయవాదుల మీద అది ఇచ్చడని కాదు, మొన్న జనగాంలో జరిగింది, కొత్తగూడెంలో జరిగింది, ఇంకా కామారెడ్డిలో జరిగింది, అనేది అనేక చోట్ల న్యాయవాదులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటు పోలీసులు కానివ్వండి లేదా ప్రైవేట్ వ్యక్తులు కానివ్వండి ఏదో రకంగా న్యాయవాదులపై దాడులు చేస్తూ ఉన్నారు. ఇది చట్ట విరుద్ధము. న్యాయవాదులపై దాడి జరిగినప్పుడు పోలీసులు కూడా ఆ ప్రైవేట్ వ్యక్తులకు మద్దతు చేయడము, లేకపోతే పోలీసులే డైరెక్ట్గా దాడులు చేయడము, కొట్టడము, ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఇలా జనగాంలో చూసి ఆ వీడియోస్ ఎంత వైరల్ అయినాయో, ఒక న్యాయవాది భార్య భర్తలు పోలీస్ స్టేషన్ వెళ్తే వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించి కొట్టడం కూడా జరిగింది. అంటే ఇట్లా పోలీసు ఉంది. ఈ సందర్భంగా బోధన న్యాయవాదులందరూ కూడా విధులను బహిష్కరిస్తూ తన పూర్తి నిరసనను తెలియపరుస్తున్నారు. అట్లాగే నిజామాబాద్ స్టేట్ వ్యాపితంగా కూడా న్యాయవాదులు నిరసన తెలుపుతున్నారు, వాళ్ళ విధులని బహిష్కరించినారు. ఇదే సందర్భంగా మా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కూడా దీన్ని పూర్తి మద్దతు తెలియపరుస్తుంది. కాబట్టి దీన్ని ప్రజలు కూడా గమనించి పూర్తి నిరసన తెలుపుతూ మాతో రావాలని చెప్పేసి ఈ దాడిని పూర్తిగా ఖండించాలని చెప్పేసి కోరుతున్నాం. 16 अगस्त 2024 को संतोष नामी एडवोकेट के ऊपर पुलिस वाले इलीगल केसेस बना के उनको मारने की वजह से उसको अपोज करने के लिए स्टेट फेडरेशन कॉल के मुताबिक आज बोधन बार एसोसिएशन से तमाम वकीलात ने अपने तरफ से पूरा ये मीटिंग कंडक्ट करके रेजोल्यूशन पास करेंगे जब तक वो जो पुलिस वाले गोराबंडा सीआई और एसआई जो संतोष एडवोकेट को जो मारे हैं उनको सस्पेंड करना, उनके खिलाफ केसेस करके उनके खिलाफ एक्शन लेना. నేడు బోధన్ కోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి హైదరాబాద్లోని అడ్వకేట్ సంతోష్ పై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా దానికి నిరసనగా నేడు బోధన్ కోర్టు అదేవిధంగా జిల్లా కోర్టుల్లో కూడా న్యాయవాదులు ఒకరోజు దీనికి నిరసనగా కోర్టు వరకు బహిష్కరించడం జరిగింది. కాబట్టి సామాన్య ప్రజానికానికి అంతా కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే, మిత్రులారా, ఇటీవల కాలంలో న్యాయవాదులపై అనేక మంది పోలీస్ వ్యవస్థ కానీ ఇతర ప్రైవేట్ వ్యక్తులు కానీ లేక గుండాలు రౌడీలు కూడా అరాచకం చెలాయిస్తూ ఈ విధంగా చేస్తున్నట్టు సందర్భంలో న్యాయవాదులు రక్షణ లేకుండా పోయింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి డిమాండ్ న్యాయవాదుల పరిరక్షణ తేవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, న్యాయవాదులకు సంబంధించిన విషయాల్లో ప్రజాప్రతినిధులు కూడా ఎలాంటి చర్చలు లేకుండా ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. బోధన్ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ SHO వీరయ్య అన్నారు. ఆదివారం సాయంత్రం బోధన్ పట్టణంలో పలు ప్రాంతాల్లో వాహనాలు తనిఖీ చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనాలు నడపవద్దని అన్నారు. నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
ఇవన్నీ స్టాటిస్టిక్స్ అంతమంది ప్రాణాలు నెల నెల ఇట్లా పోతున్నప్పుడు మనము వాళ్ళ ప్రాణాలను కాపాడాలని బాధ్యత ఉన్నది. అందరినీ కూడా మన గౌరవ డీపీ గారు నిజామాబాద్ డీపీ గారు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా మీ యొక్క ప్రాణాలను లోకల్ ఉందని చెప్తారు. నేషనల్ హైవే ఇక్కడైనా పెట్టుకోవచ్చు, చాలా మంచిది. ఈరోజు బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. స్పెషల్ డ్రైవ్లో ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ మరియు ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ వెహికల్స్ నడిపే వారిపైన చాలాను వేయడం జరిగింది. అట్లాగే ఈ బోధన్ పట్టణ ప్రజలందరూ కూడా ఈ బైక్స్ నడిపించే వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను అప్పీల్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు హెల్మెట్ ధరించాలని, వాళ్ళందరికీ కూడా హెల్మెట్ అవగాహన కార్యక్రమం కూడా ఇంతకుముందే నిర్వహించడం జరిగింది. అందరూ కూడా ఈ మోటార్ వెహికల్ ఎవరైతే 2 వీలర్స్ వాహనాలు నడుపుతారో వారందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకొని ఈ యొక్క నేషనల్ హైవే పైకి రావాలని, లేని ఎడల వారిపైన ప్రస్తుతానికైతే మేము వారికి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాం. తర్వాత వారిపైన ఈ హెల్మెట్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని వారందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని, వారి యొక్క ఈ హెల్మెట్ వలన వారి యొక్క ప్రాణాలను రక్షించుకోవడానికి వారికే ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా మాకు సహకరించి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని వారిని ఈ యొక్క సందర్భంలో అప్పీల్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ సందర్భంలో మేము వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో కొంతమంది వ్యక్తులు ఈ యొక్క ప్రెస్ అనే బోర్డులు మరియు పోలీస్ అనే బోర్డులు ప్రెస్లో పనిచేయకపోయినప్పటికీ, పోలీసులో పనిచేయకపోయినప్పటికీ వారు ఒక నేమ్స్ పెట్టుకొని ఈ వెహికల్స్ నడుపుతున్నారని తెలిసింది. వారిని కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి వారిపైన కూడా రాఖీ పండుగ సందర్భంగా అక్కతో రాఖీ కట్టించుకున్న పోచారం ఈ రోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని తమ నివాసంలో మాజీ శాసనసభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డికి రాఖీ కట్టిన అక్క దొడ్ల సత్యవతి. అక్క, తమ్ముడు, అన్నా, చెల్లెలు అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. ఆడబిడ్డలు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన మాజీ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. బుద్ధే రాజేశ్వర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో విగ్రహ నిర్మాణానికి రాజేశ్వర్ కూతురు, అల్లుడు భూమి పూజ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా సాలూరు మండల కేంద్రంలోని బైపాస్ రహదారి సమీపంలో కీర్తిశేషులు సాలూరు గ్రామం మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, మాజీ రైతు సమన్వయ సమితి, తెలంగాణ ఉద్యమకారుడు బుద్ధే రాజేశ్వర్ విగ్రహ ప్రతిష్టాపనకు సోమవారం భూమి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాఖీ పండుగ రోజున నిర్వహించే భూమి పూజ కార్యక్రమంలో ప్రజల సమక్షంలో నిర్వహించడం జరిగింది. బోధన్ ఉమ్మడి మండలంలో నుండి ఆయన అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై భూమి పూజను విజయవంతం చేశారు. రాజేశ్వర్ కుటుంబ సభ్యులు తమ సొంత స్థలంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇల్తపు గంగారం, ఇల్తపు పోషెట్టి భూమి పూజకు వచ్చేశారు. కొందరే ప్రజలతోటే మమేకమై ప్రజలే నా ఆస్తిపాస్తులు అన్న ధోరణిలో రాజేశ్వర్ అన్న వారి యొక్క రాజకీయ జీవితకాలం అంతా కేవలం ప్రజలన్న దాంతో కొనసాగించారు. కాబట్టి వారి సేవలకు గుర్తింపుగా
మరి ఈరోజు సాలూర గ్రామస్తులు కానివ్వండి, అలాగే చుట్టుపక్కల పరిసర గ్రామస్తులంతా వారు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా వారు చేసినటువంటి ఏదైతే ప్రజలతోటి వారు ఏదైతే మమేకమైనటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరితోటి వారికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజంతా అందరూ సహకారాలతోటి వారికి ఒక గుర్తింపుగా మరి వారి విఘ్న ప్రతిష్టాపన కార్యక్రమం చేయడం చాలా శుభపరిణామం. ఎందుకంటే రాజకీయాలలో ఏమైపోయిందంటే ప్రజలతోటి 24 గంటలు అంటే ఒక రాజకీయ వ్యవస్థను 24 గంటలు అసలు తీరిక లేకుండా ప్రజల యొక్క సమస్యలు, ప్రజల సంబంధాలు అన్నీ మరి ఎటువంటి ఆస్తుపాస్తులు కూడా కూడబెట్టుకోకుండా మరి ఒక రాజకీయ నాయకుడికి ఈ చివరి రోజులు ఏదైతే ఈ అభిమానులు రాగాలే ఈ ఆస్తుపాస్తుల లెక్క ఈరోజు ఈ ఏదైతే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అనేది చాలా శుభపరిణామం. ఎందుకంటే దీన్ని దృష్టి పెట్టుకొని రాబోయే ఏదైతే మాలాంటి వారికి కూడా వారు ఎంతో ఆదర్శప్రాయాలు. ఎందుకంటే ఈ కొత్తగా రాజకీయాల్లో వస్తే మాలాంటి యువతకు కూడా ఒక మంచి పనులు చేస్తే ఈ విధంగా గుర్తింపు వస్తుందన్న ఒక సంకేతము మరి సాలూర గ్రామస్తులు కానీ వారి అభిమానులంతా ఇస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఇది ఎందుకంటే వారి చేసిన గుర్తింపు కూడా, ఎందుకంటే మన సాలూర మండలం కానీ ఉమ్మడి బోధన మండలం కానీ వారు ఒక మంచి రాజకీయ నాయకుడిగా ప్రజలతో మంచి సన్మానాలు నెలకొంటుంది. కాబట్టి ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మరి మేము కూడా పాలు పంచుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు మనందరి అభిమాన నాయకుడు సాలూర గ్రామ ముద్దుబిడ్డ, అందరికీ అత్యంత ఆప్తుడైనటువంటి స్వర్గీయ బుద్ధరాజేశ్వర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొచ్చినటువంటి గ్రామ పెద్దలకు, అన్ని పార్టీల రాజకీయ నాయకులకు, పెద్దలకు, పరిసర గ్రామాల ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటాం. రాజేశ్వర్ చేసిన సేవలకు గుర్తింపుగా కొరకు కానీ ఇంకా గ్రామాల కొరకు కానీ మరి అనేక సేవలు చేశారు. కాబట్టి తన వియ్యంకులైనటువంటి శంకర్ సార్ గారు కానీ, బుర్రగంగయ్య కానీ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధుమిత్రులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, అభిమానులు కానీ అందరు కలిసి విగ్రహం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. మరొకసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఒక మంచి మనిషి సర్వీస్ చేసిందని. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలంలోని జేఎన్సీ కాలనీలో ఇల్లు లేని నిరుపేదలు జేఎన్సీ కాలనీలో కట్టిన డబుల్ బెడ్రూమ్ కబ్జాకు పాల్పడ్డారు. ఎంతమంది నాయకులు చెప్పినా, అధికారులు చెప్పినా తమ బాధను పట్టించుకోవడం లేదని నిరుపేదలు స్వతహాగా డబుల్ బెడ్రూమ్లో కబ్జాకు పాల్పడ్డారు. వైట్ షర్ట్ వేసుకొని మేము నాయకులమని విర్రవీగే నాయకులు ఎక్కడ పోయారని డబుల్ బెడ్రూమ్లో కట్టి సంవత్సరమే పైగా అయినా పేదవారికి డబుల్ బెడ్రూమ్లో అందజేయడం లేదని వారు నిరసన వ్యక్తపరిచారు. జేఎన్సీ కాలనీ నిరుపేదలు ఇష్టం వచ్చి నోళ్లు ఇష్టం వచ్చిన డబుల్ బెడ్రూమ్లోకి వెళ్లిపోయారు. డబుల్ బెడ్రూమ్ బయట ఆధార్ కార్డులు పెట్టి ఇళ్లపైన పేర్లు రాయించుకుంటున్నారు. నాయకులు ఇచ్చేదెప్పుడు, మేము తీసుకునేది ఎప్పుడు అనే విధంగా ఉందని, అందుకే తమే స్వతహాగా వచ్చి కబ్జా చేశామని జేఎన్సీ కాలనీ వాసులు తెలిపారు. మరి ఈ కబ్జాకు పాల్పడిన వారు వారి డబుల్ బెడ్రూమ్కి అర్హులా, లేకుంటే వీరిని ప్రభుత్వ నియమానుసారం తీసేసి మరి లిస్టు పరంగానే డబుల్ బెడ్రూమ్ ఇస్తారా అని వేచి చూడాల్సిందే. రిపోర్టర్ ఇర్ఫాన్. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రభుత్వం ద్వారా కట్టిన డబుల్ బెడ్రూమ్లో ఇష్టం వచ్చిన వారు ఇష్టం వచ్చిన ఇళ్లలో వెళ్ళిపోయారు. దీనికి కారణం ఏంటంటే బాన్స్వాడలో గత సంవత్సరంగా ఈ డబుల్ బెడ్రూమ్లు కట్టారు, కానీ ఎవరికి పంచలేదు. గరీబోళ్ళు తమకు ఆసరా లేదని, తమకు ఇల్లు లేదని ఇక్కడ మీరు చూడొచ్చు ఇళ్లలో వెళ్ళిపోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రం జవహర్ నగర్ కాలనీలోని గ్రామస్తులందరూ తమకు ఇల్లు లేవని ఈ రకంగా తమకు ఇల్లు లేకుంటున్నామై తమకు నాయకుడు లేడని ఇళ్లలోకి వెళ్ళడం జరిగింది. నేను ఇప్పుడు మీరు డైరెక్ట్ వచ్చేసారు కదా, మరి ఎవరికి అడిగొచ్చారు, ఎవరు వెళ్ళమన్నారు? ఇక్కడ ఇల్లు ఇవ్వలేదా మీకు? లేదా అన్న ఇల్లు? కొడుకు 30 ఏళ్ళ కొడుకు, 5 ఇద్దరు పిల్లలు, చిన్నగా ఉన్నారు. ఇక్కడ కిరాయికి
ఇట్లా ఆధార్ కార్డులు ఎందుకు అంట పెట్టిరు? అంటే మీకు అట్లాగా అమ్మా మీ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా? అయినా ఇయ్యాకొచ్చారు మొత్తం సామాన్లు తీసుకొచ్చేసారా? ములుగు జిల్లా వెంకటాపురం సబ్ డివిజన్ పరిధిలోని వెంకటాపురం మండలం తిప్పాపురం అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు వాహనంలో టేకు కలప తరలిస్తున్నట్లు సమాచారంతో అటవీ శాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. 10 టేకు దుంగలను తిప్పాపురం అటవీ ప్రాంతం నుండి బొలెరో పికప్ వాహనంలో తరలిస్తున్నట్టు అటవీ శాఖ ఉన్నతాధికారులకు విశ్వసనీయ సమాచారం అందగా వెంటనే ఫారెస్ట్ ఉన్నతాధికారులు వెంకటాపురం రేంజ్ పరిధిలోని అధికారులను సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆలుబాకా సెక్షన్ ఆఫీసర్ చంద్రమోహన్, కొత్త గుంపు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మౌనిక బేస్ క్యాంప్ సిబ్బంది అటవీ ప్రాంతంలో ఉన్న తిప్పాపురం వెళ్లారు. అక్కడ బొలారో పికప్ వాహనంలో టేకు దుంగలను వాహనంలో లోడ్ చేస్తుండగా ఫారెస్ట్ అధికారుల బృందాన్ని చూసి కల్ప స్మగ్లర్లు బొలారో వాహనం డ్రైవర్ అడవుల్లోకి పరారయ్యారు. వెంటనే సమాచారాన్ని ఫారెస్ట్ ఉన్నతాధికారులకు తెలియజేశారు. కలపతో సహా వాహనం స్వాధీనం చేసుకున్నట్లు కొత్త గుంపు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మౌనిక, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చంద్రబాబు, ఆలుబాగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చంద్రమోహన్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న కలప 1.876 cm ఉంటుందని, 2,52,000 రూపాయల విలువ ఉంటుందని మీడియాకు తెలిపారు. ఈ మేరకు అటవీ సంరక్షణ చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న టేకు కలప వాహనాన్ని వెంకటాపురం మండల కేంద్రంలోని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి ఆదివారం ఉదయం తరలించారు. తిప్పాపురం అటవీస్ ప్రాంతం సరిహద్దులోని ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో స్మగ్లర్లు టేకును ముక్కలుగా నరికి దుంగలుగా తయారు చేసి అమ్ముకుంటున్నట్లు సమాచారంతో అటవీ శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు ప్రత్యేక నిఘాతో వాహనంతో సహా టేకు స్వాధీనం చేసుకుని అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బెజ్జంకి మండలం సిద్దిపేట జిల్లా మండలంలోని తోటపల్లి గ్రామంలో రైతు రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ చేయలేదని రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మహపాల్ రెడ్డి మాట్లాడుతూ రైతులను నమ్మించి గొంతు కోసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందేనని, అంతేకాకుండా రుణమాఫీ పేరిట తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నడ్డివిరిచి నట్టేట నిండముంచిన ఘనత కూడా కాంగ్రెస్దేనని తాను ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి నిరసనగా ఈరోజు కరీంనగర్ టు హైదరాబాద్ జాతీయ రహదారిపైన రుణమాఫీ కాని బెజ్జంకి మండలంలో వివిధ గ్రామాలకి చెందిన రైతులందరూ కూడా తోటపల్లి క్రాస్ రోడ్ వద్ద రాస్తారోకో చేయడం జరిగిందన్నారు. రైతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఈ దొంగ ప్రభుత్వం, రోజుకు అబద్ధపు ప్రకటనలు చేసే ఈ ప్రభుత్వ సర్కారుకు తగిన రోజులు దగ్గర పడ్డాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగాల లక్ష్మణ్, హనుమన్న, లక్ష్మారెడ్డి, బోయిన్పల్లి శ్రీనివాసరావు, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 1400 మంది రైతులలో 300 రైతులకు మంజూరైనవి, 1100 మందికి కాలేదు. అంటే దీనిలో ఎంత పర్సంటేజ్ కాలేదనేది రైతులు ఆలోచించి ఇక్కడికి వచ్చినటువంటి స్వచ్ఛందంగా వచ్చినటువంటి రైతులు వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేసినారు. దీనికి ఇప్పుడు ప్రతిరూపంగా మేము ధర్నా చేయడం జరిగింది. దీనికి స్పందించి ప్రభుత్వం వెంటనే ఏ చర్చలకు పోకుండా 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల పై ఉన్న వాటికి కానీ 2 లక్షల వరకు ఉన్న వాటిని పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసేదాకా ఈ విధంగానే ఉధృతంగా ధర్నాలు కానీ నిరాహార దీక్షలు కానీ చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తెలంగాణ మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.